चाहता है, दिल चाहता है, दिल चाहता है कभी न बीते चमकीले दिन। दिल चाहता है हम ना रहे कभी यारों के बिन। दिन दिन भर हो प्यारी बातें, झूमे शामें गाए रातें, मस्ती में रहे डूबा डूबा हमेशा समा। हमको राहों में यूं ही मिलती रहे खुशियाँ। दिल चाहता है कभी न बीते चमकीले दिन। ओ, दिल चाहता है हम ना रहे कभी यारों के बिन। जगमगाते हैं चिलमिलाते हैं अपने रास्ते, ये खुशी रहे रोशनी रहे अपने वास्ते। जगमगाते हैं चिलमिलाते हैं अपने रास्ते, ये खुशी रहे रोशनी रहे अपने वास्ते। जहाँ रुके हम जहाँ भी जाएं, जो हम चाहें वो हम पाए, मस्ती में रहे डूबा डूबा हमेशा समा। हमको राहों में यूं ही मिलती रहे खुशियाँ। दिल चाहता है మామూలుగా ఎన్ని అవర్స్ రా జర్నీ మాంచెస్టర్ టు లండన్? మాంచెస్టర్ టు లండన్ 3.5 hours అని మ్యాప్ లో చూపిస్తుంది. పోయే కొద్దీ ఇట్లా ట్రాఫిక్ ఇవన్నీ ఉంటే ఒక 4.5 hours. ఓన్లీ మోటార్ హైవేలో వెళ్ళాలా? మోటార్ వేలోనే వెళ్ళొచ్చు. తొందరగా వెళ్ళిపోవాలంటే మోటార్ వే, ఇంకా కంట్రీ సైడ్ మొత్తం చూసుకుంటూ వెళ్ళాలంటే ఓకే నువ్వు మ్యాప్స్ పెట్టుకొని అవాయిడ్ మోటార్ వేసి కొడితే కంట్రీ లోపల నుంచి వెళ్ళొచ్చు. ఒక 5 hours 6 hours అవుతుంది, కానీ వ్యూ అంతా బాగుంటుంది. ఫస్ట్ ఏది నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. లండన్ ఎంట్రీ అవగానే లూటన్ వస్తుందా స్టాండ్ స్టెడ్ వస్తుందా? అంటే నువ్వు వెళ్ళే రూట్ బట్టి వాట్ఫర్డ్ వస్తుంది కొంతమందికి, ఒక్కొక్క రూట్ లో లూటన్ వస్తుంది. మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మాంచెస్టర్ నుంచి వెళ్తుంటే ఫస్ట్ నీకు మిల్టన్ కీన్స్ దాటిన తర్వాత నుంచి ఇంకా లండన్ అవుట్స్కట్స్ అన్ని. మిల్టన్ కీన్స్ వస్తుంది ఫస్ట్. అది లండన్ అని చెప్పలేము, లండన్ అవుట్స్కట్స్ కి ఇంకా లాస్ట్. మిల్టన్ కీన్స్ తర్వాత నుంచి ఒక 20 miles అంతా ఇంకా అంతా లండన్ అవుట్స్కట్స్. ఇక్కడ నీకు ఎక్కువ రెగ్యులర్ గా పోలీస్ చెక్ ఉంటుందా? ఎక్కువ చాలా వరకు ట్రాఫిక్ ఆఫీసర్స్ రేంజ్ రోవర్ పెట్టుకొని ఉంటారు, వోల్వో కార్లు పెట్టుకొని ఉంటారు. మధ్యలో ఒక్కొక్కసారి నువ్వు చాలా స్పీడింగ్, చాలా మంది రేసింగ్ లాగా చేస్తూ ఉంటారు. అన్మార్క్డ్ కార్స్ అంటారు చాలా వరకు. స్పీడ్ లిమిట్ ఎంత? 70 కదా? స్పీడ్ లిమిట్ 70 miles అంటే ఇంకా 119 kilometers అనుకో, 120 kilometers ఫాస్ట్. 4 lanes ఉంటాయి, ఒక్కొక్కసారి 3 lanes అవుతాయి. వేరియబుల్ చేంజ్ అవుతూ ఉంటది అంతే. 70 మ్యాక్స్. ఎంత పెద్ద కార్ అన్నా కొను, ఎంత చిన్న కార్ అన్నా కొను, 70 miles దాటి వెళ్ళడానికి లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు మ్యాప్స్ ఉండాలి. మ్యాప్స్ లో చూపించేస్తుంది ఎంత ఫాస్ట్ ఉన్నా, ఎంత రోడ్ బిజీ ఉన్నా, దాన్ని బట్టి నువ్వు ఆల్టర్నేటివ్ రూట్ వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే. నువ్వు చూసావు ఇందాక బయలుదేరాం మనం, 3 hours చూపించింది, 2 hours ఇక్కడ అయిపోయింది. ఇంకా 1.5 hour ఉంది మనకు, కానీ ఇప్పుడు 2 hours చూపిస్తుంది ట్రాఫిక్ వల్ల. ఏమైనా సరే ఈ కంట్రీ సైడ్ లో వెళ్ళడం కంటే ఈ హైవేలో బెటర్. తొందరగా వెళ్ళిపోవాలి అంటే మోటార్ వేనే బెటర్. అందరు ఇంకా అంతే, ఇంకా అలా 70 miles లోనే వెళ్తున్నారు కదా. అంతే కాన్స్టెంట్. ఎవరు నీ రూట్ లోకి రారు, నువ్వు ఎవరి రూట్ లోకి వెళ్ళవు.
సిగ్నల్ వేసుకోవడం చూసుకోవడం అన్ని రూల్స్, అన్ని ప్రతి ఒక్కటి రూల్స్ బాగా ఫాలో మన అవుతారు. ఇండియన్ హైవే చూసుకుంటే ఒక్కొక్కడు ఎక్కుతాడు ఇంకా రోడ్డు కానీ మన ఇండియన్ హైవేస్, మన ఇండియాలో కనుక ఇట్లాంటి రూట్స్ ఉంటే ఈజీగా సేమ్ హైదరాబాద్ టు విజయవాడ 1.5 hour 1 hour లో కూడా వెళ్ళిపోతారు జనాలు. కాదు మన ఇండియన్ రూట్ లాగా ఉన్నాయి చూడడానికి, కాకపోతే వీళ్ళు అన్ని సిగ్నలింగ్ రూట్స్ అన్ని ఒకటే. ఇప్పుడు నెల్లూరు టు చెన్నై హైవే చాలా మంచి రూట్, ఎంత బాగుంటది రూట్ అది. కానీ ఎందుకు రూల్స్ ఫాలో అవ్వక ఎట్లా అంటే అట్లా మనం రైట్ ఏది లెఫ్ట్ ఏది. చాలా మంది నన్ను ఫ్రెండ్స్ ని అడిగేవాడిని, లెఫ్ట్ వెళ్తున్నావు కదా లెఫ్ట్ సిగ్నల్ వేయ అంటే, కాదు మనం రైట్ వెళ్ళాలి, మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఒకసారి కొంచెం ఒకసారి హారం కొట్టకూడదు ఇక్కడ హారం కొట్టకూడదు. నేను ఒకసారి కొడుతుంటారా నైట్ టైమ్స్. మోటార్ వేలో ఇప్పుడు వెహికల్ చాలా డిస్టెన్స్ గా ఉంది, మనకి ఏం ఇబ్బంది లేదు. మన హారం కొట్టిన దాని వల్ల ఎదుటోడికి ఏం ప్రాబ్లం లేదు. అంటే మన హారం కొట్టచ్చు. నేను స్టార్టింగ్ లో ఏం చేసేవాడిని తెలుసా, ఈ రైట్ సైడ్ లో తక్కువ స్పీడ్ లో వెళ్ళేవాడిని 40-50. అప్పుడు వెనకాల నుంచి హారం కొట్టాలి, వెనక నుంచి లైట్స్ ఫ్లాష్ చేసేవాడు. నాకు అర్థం కాదు అసలు, నేనే కార్కి ఏమైనా ప్రాబ్లం అయిందా దిగి చూద్దామా. ఇప్పుడు హారం కొట్టమన్నావు శాంపుల్ గా, హారం కొట్టానే అనుకో ఎదుటోడు పానిక్ అవుతాడు. అంతే ఏమైంది, వాడేమైనా తప్పు చేశాడా, లేకపోతే వాడి కార్కి ఏమైనా పంచర్ అవుతుందా, గాలి తక్కువ ఉందా, టెన్షన్ అయిపోతాడు వాడు. అంతే కదా. ఒక్కొక్కసారి సివియర్ గా అయితే వాడు దాన్ని న్యూసెన్స్ కిందకి మళ్ళీ వాడు నెంబర్ ప్లేట్ అని నోట్ చేసుకుని వాడు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఎలాగైనా సరే మనకి డైరెక్ట్ గా యాప్ లో చూస్తే తెలుస్తుంది కదా, ట్యాక్స్ ఉందో లేదో, ఇన్సూరెన్స్ ఉందో లేదో. ఇన్సూరెన్స్ ఉండదేమో అనుకుంటా. ఇన్సూరెన్స్ పోలీస్ వాడికి మొత్తం ఒక్కసారి నెంబర్ ప్లేట్ రిజిస్టర్ అయింది వెళ్తున్నావు అంటే వాడి దగ్గర మొత్తం సెటప్ అంతా ఉంటుంది. దాంట్లో సిఎన్పి వెహికల్స్, ఎన్సిపి వెహికల్స్, ఏవో కొన్ని వెహికల్స్ ఉంటాయి, దాని మీద నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి కార్ ఒక్కసారి రిజిస్ట్రేషన్ ప్లేట్ డిటెక్ట్ అయిందా అంటే కార్ మీద నీకు లైసెన్స్ ఎవరు తోలుతున్నారు, ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఎంఓటీ అయిందా లేదా, కార్ ఏమైనా థెఫ్ట్ లో ఉందా, ఎంత స్పీడ్ వెళ్తున్నావు, అన్ని రికార్డ్ అయిపోతాయి, అన్ని వాడికి తెలిసిపోతాయి. అందుకే ట్రాఫిక్ ఆఫీసర్ ఎప్పుడు నీ మోటార్ వేలో కూడా సైడ్ లో కార్ ఆపుకొని నిలబడుకొని ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళు డిటెక్ట్ చేశారు నువ్వు 70 miles కంటే ఎక్కువ వెళ్తున్నావు, 70 miles కంటే ఒక 3% నువ్వు ఎక్కువ వెళ్ళొచ్చు. ఎప్పుడు, ఎందుకంటే డిజిటల్ అయితే చెప్తుంది నీకు 70 అని, అనలాగ్ లో చెప్పలేదు కాబట్టి కొంతమంది వెళ్తూ ఉంటారు లైక్ 73, 74 అంతవరకే. బెటర్ 69, 70 క్రూజ్ కంట్రోల్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ బెటర్ 70 పెట్టుకోండి అంతే. అంతకు మించి ఎక్కువ పోతే వేస్ట్. ప్రాబ్లం ఎందుకు, లైసెన్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. లైసెన్స్ గురించి మాట్లాడతారు, తెచ్చుకోవడం అంటున్నా సారీ, పోగొట్టుకోవడం చాలా ఈజీ. తెచ్చుకోవడం ఎంత కష్టం, తెచ్చుకోవడం చాలా కష్టం, చాలా రూల్స్, చాలా ఖర్చుతో కూడిన. ఇప్పుడు నేను దగ్గర మినిమం 30 hours, ప్రతి అవర్ కి 35 pounds కట్టాలి. దగ్గరగా 1 lakh నేనైతే స్పెండ్ చేశా. 1 లక్ష లేదే నీకు ఎగ్జామ్ డేట్ లో దొరకవు. ఫస్ట్ ఇప్పటి నుంచి వెతికితే 6 నెలల తర్వాత నీకు డ్రైవింగ్ టెస్ట్, ఆ డ్రైవింగ్ టెస్ట్ లో చిన్న మిస్టేక్ తో ఫెయిల్ అయిపోతావు. నేనైతే ఎంత కష్టపడి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటావా, 30 miles లో 35 పోతే చాలు నువ్వు ఫెయిల్. ఎవడో ఒకడు పోలీస్ పట్టుకున్నాడా, స్పీడ్ కెమెరా పట్టుకునిందా, 3 points పడతాయి. ఇంకొకసారి వెళ్ళావా 6 points, లైసెన్స్ క్యాన్సిల్. మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి అన్ని చేయాలి. నా ఫస్ట్ అటెంప్ట్ లో 5 minutes లో అయిపోయింది నా టెస్ట్. ఫస్ట్ రౌండ్ అబౌట్ ఉంది, రౌండ్ అబౌట్ లో వాడు ఓ స్ట్రైట్ హెడ్ అన్నాడు. నేనేంటి లెఫ్ట్ లైన్ లోకి వచ్చేసా, లెఫ్ట్ సింబల్ ఉంది. మన అసలు ఏం ట్రైనింగ్ కూడా తీసుకోలేదు అప్పుడు, ఎందుకో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసా. ఆడు అడిగాడు అసలు నువ్వు ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకున్నావు లేదని అడిగాడు. తీసుకున్నా అని చెప్పేసా, స్ట్రైట్ టు డ్రైవింగ్ సెంటర్ అన్నాడు. అంతే అయిపోయింది, యూ ఫెయిల్డ్ అని. ఒక ట్రిక్ చెప్పనా నీకు, ఒక చెప్తాను చూడు, గుడ్డి గుర్తు. ఎప్పుడైనా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత 40 minutes గ్యారంటీ నువ్వు స్పెండ్ చేయాలి ఎగ్జామినర్తో. ఒకసారి 40 minutes కాకుండా, అదే 40 minutes కాకుండా 15 minutes లో 10 minutes లో నీ డ్రైవింగ్ ప్యాటర్న్ అన్ని చూసి నవ్ యూ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అన్నాడే అనుకో, అవుట్. నీకు ఒక హింట్ లాగా
ఏమనిపిస్తుంది, నేను ఒకటి చెప్తాను ఫాలో అవ్వు అంటాడు. నీకు తెలియదు రూట్, ఏం చెప్తాడు, టేక్ లెఫ్ట్, తర్వాత రైట్, ఓకే టేక్ ఏ రౌండ్ అబౌట్, నవ్ యూ గో దేర్ అంటాడు. ఆటోమేటిక్ గా ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా, నీకు తెలియకుండానే ఎగ్జామ్ సెంటర్ తీసుకొచ్చేస్తాడు. నీకు రూట్ తెలుసుంటే నీకు అర్థమైపోతుంది నేను ఫెయిల్. నాకు టెన్షన్ ఎక్కడ ఎంత మొదలైంది తెలుసా, వాడు ఎప్పుడైతే ట్యాబ్ తీసుకెళ్లి ట్రైగ్రామ్ చూపించాడు, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ వెళ్ళి అక్కడ నుంచి రౌండ్ అబౌట్ నుంచి ఫస్ట్ ఎగ్జిట్ చేయమన్నాడు. ఓడి అమ్మ అసలు అది గుర్తుండదా అనే టెన్షన్. 20 minutes వాడు చెప్పిన రూట్లో వెళ్ళాలి, తర్వాత ఒక 15 to 20 minutes సాట్నావ్తో వెళ్ళాలి. సాట్నావ్తో వెళ్ళడం చాలా ఈజీ. బెటర్ నేను ఏం చెప్తానంటే, కొన్ని ఆన్లైన్ వీడియోస్ ఉన్నాయి. ఈ ఏ ఏరియాకైతే నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావో ఒక వారం ముందు నుంచే ఆ ఏరియా అంతా నువ్వు బాగా తిరిగి ఉండాలి కార్లో, సేఫ్గా, ఎవరు లేనప్పుడు, నైట్ టైమ్స్ సేఫ్ అయితేనే వెళ్ళి చూసుకుంటే నీకు ఏరియా మీద గ్రిప్ ఉందనుకో, వాడు ఎక్కడికి ఏం చెప్పినా కూడా గో టు మాంచెస్టర్ అంటాడు. ఒక ఏరియాకి తీసుకెళ్ళి మాంచెస్టర్కి ఎలా వెళ్ళాలి, మ్యాప్ ఉండదు, ఏమీ ఉండదు, నేమ్ ప్లేట్స్ అన్ని చదువుకుంటూ వెళ్ళాలి. ఏ రూట్ కైనా నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు, ఏ రోడ్ లో అయినా ఫస్ట్ కొత్త రూట్ లో ఎంటర్ అయ్యేటప్పుడు 20 మైల్ 30 మైల్ గ్యారంటీ చూడాలి. నేను బెల్ఫాస్ట్ లో అయితే మాకు అక్కడ అసలు ట్రాన్స్ ఉండవు, ఏమి ఉండవు, కొంచెం పీస్ఫుల్ ఉంటుంది ట్రై చేయడానికి. ఇక్కడైతే అలా చేస్తారు. ఇక్కడ రోడ్ లోనే ట్రామ్స్ వెళ్తూ ఉంటాయి, మళ్ళీ స్కూల్ జోన్లు వస్తాయి మధ్యలో. స్కూల్ జోన్ పర్లేదు మధ్యలో ట్రామ్స్ వచ్చాయి అనుకో అసలు ఎక్కడ ఆపోలో తెలీదు. ట్రామ్స్కి వెళ్ళినప్పుడు చాలా డిఫికల్ట్ జంక్షన్స్ ఉంటాయి, కొన్ని రౌండ్ అబౌట్స్ చాలా మంది ఫెయిల్ అయిపోతారు. కొన్ని రౌండ్ అబౌట్స్ ఉంటాయి, 7 exits ఉంటాయి. నీకు టేకే 4th exit అంటాడు, నీకు తెలియదు నువ్వు ఏ ఎగ్జిట్ లో ఉన్నావో ఫస్ట్ అని. నువ్వు డ్రైవింగ్ లో ఉండగానే బోర్డు పాస్ అయిపోయి ఉంటుంది, బోర్డు సిగ్నల్ సైన్ బోర్డు ఉంటుంది, సైన్ బోర్డు పాస్ అయిపోయి ఉంటుంది, 7 అంటాడు. 7 exits ఉంటాయి, దాంట్లో నువ్వు 4th exit తీసుకోవాలి. 4th exit తీసుకోవాలంటే నువ్వు ఏ లైన్ లో నిలబడుకోవాలనేది నువ్వు ఫస్ట్ జడ్జ్ చేయాలి ముందే. As I walk through the valley of the shadow of death, I take a look at my life and realize there's nothing left. Cause I've been blasting and laughing so long that even my mama thinks that my mind is gone. But I ain't never crossed a man that didn't deserve it. Me be treated like a punk, you know that's unheard of. You better watch how you're talking and where you're walking, or you and your homies might be lined in chalk. I really hate the trip, but I gotta low. As they croak, I see myself in the pistol smoke. Fool, I'm the kind of G the little homies wanna be like, on my knees in the night, saying prayers in the street light. Been spending most of their lives living in the gangster's paradise. We've been spending most of their lives living in the gangster's paradise. We keep spending most of our lives living in the gangster's paradise. We keep spending most of our lives living in the gangster's paradise. Look at the situation they got me facing. I can't live a normal life. I was raised by the state, so I gotta be down with the hood team. Too much television watching got me chasing dreams. I'm an educated fool with money on my mind. Got my 10 in my hand and a gleam in my eye. I'm a loped out gangster, set tripping banker, and my homies is down, so don't arouse my anger. Fool, death ain't nothing but a heartbeat away. I'm living life, do or die. What can I say? I'm 23 now, but will I live to see 24? The way things is going, I don't know. Tell me